మా రాముడు ధర్మాన్ని ఆచరించి చూపించిన తర్వాత మనకి ఒక రకమైనటువంటి ధర్మ విషయంలో ఒక స్థిరత్వం వచ్చింది. ఆ స్థిరత్వంలో స్త్రీ పురుషుల విషయంలో ఎటువంటి విచక్షణ చూపించాల. కాకపోతే కొంతమంది కొన్ని పనులు మెరుగుగా చేయగలరు, కొంతమంది కొన్ని పనులు ఇంకా బాగా చేయగలరు. ఎవరేది చేయగలరో వాళ్ళకది నియోగించడం జరిగింది. ఎందుకంటే స్త్రీ శరీరం వేరు, పురుష శరీరం వేరు. స్త్రీలు చేసే పనులు వేరు, పురుషులు చేసే పనులు వేరు. వీటికి కారణం శరీరంలో ఉన్న హార్మోన్లు అంతే. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ద యాక్షన్ ఆఫ్ ఎ హార్మోన్. ఏం శరీరంలో ఇద్దరూ ఒకటిలా ఎందుకు లేరు? కాకపోతే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని మాత్రం ఎక్కడా చెప్పాల. ఇద్దరికి సమప్రాధాన్యం ఇస్తూ శంకర్లు అన్నట్టు కించిత్ చంద్రశేఖరోపివా అన్నట్టు మన ధర్మం స్త్రీల పట్ల కొంచెం మొగ్గు చూపింది.